Hi, hello, Andarki Namaskaram. Welcome back to Cinema Buzz with another fun and interesting interview. నా పేరు కీర్తి. ఈరోజు మనతో ఉన్న హోస్ట్ ఎవరు? వారు అంత సింపుల్గా చంపేస్తే ఎలా అండి? కొంచెం గ్రాండ్గా ఇంట్రో ఇద్దాం హీరో గారికి. బుడతల్లా ఉన్నప్పుడే కెమెరాని ఫేస్ చేశారు. పలు చిత్రాల్లో చైల్డ్ యాక్టర్ లాగా చేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత అంతటితో ఆగకుండా వాసు అనే క్యారెక్టర్తో నెక్స్ట్ డోర్ బాయ్ లాగా దొంగ దొంగది అనే మూవీతో డెబ్యూ చేశారు. ఆ మూవీ చేసినప్పుడు వారి ఏజ్ జస్ట్ 19 years మాత్రమేనండి. తెలుసా మీకు? ఆ తర్వాత ఈ పర్సన్ గురించి చెప్పాలంటే చాలా కూల్, చాలా ఫన్, అంటే బిందాజ్ అనమాట. వీరికి సినిమా అనే మాటే వేదం. న్యూ ఏజ్ కాన్సెప్ట్స్ని ఒక డెకేడ్ ఎగోనే చాలా అవలీలగా ఎగ్జిక్యూట్ చేసేసారు. వీరు తెలుగు సినీ ప్రేక్షకుల్ని నేను మీకు తెలుసా అని అడగాల్సిన పనే లేదు. ఒకసారి రాజుబాయిలా వస్తే ఇంకోసారి శౌర్యలా వచ్చారు, మరోసారి చాలా స్టైలిష్గా మిస్టర్ నోకియా అంటూ వచ్చారు. వీరు మూవీస్లో చేసే స్టంట్స్ అన్నీ చాలా ఓన్గా చేసేస్తాడు. పోటుగాడు కదా మరి. ఈ గుంటూరోడు మామూలోడు కాదు, కరెంట్ తీగ, హై వోల్టేజ్ ఎనర్జీతో ఉంటారు. వీరి మూవీస్లో చాలా పెక్యులియర్ మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఆ మ్యూజిక్ ఆల్బమ్స్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. అంతెందుకు, పొద్దున్న నేను ఇంటర్వ్యూకి వస్తున్నానా, ఎఫ్ఎంలో సాంగ్స్ వింటూ వస్తుంటే జుమ్మంది నాదం సాంగ్ వచ్చింది, అప్పుడు కూడా వీరే గుర్తొచ్చారు. ఈ సొట్ట బుగ్గల సోగ్గాడి సినీ ప్రయాణం అలాంటిది. మరి మాట్లాడేద్దామా? మనతో ఉన్నారు మంచు మనోజ్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్కారం బాబు. అసలు ఏమైనా టాలెంట్ అన్ని సినిమాలు పెట్టి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారంటే హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మామూలు టాలెంట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ద లవ్ వి హ్యాడ్ ఫర్ యు. అంటే మిమ్మల్ని మిస్ అయ్యాం కదా, ఎంత మిస్ అయ్యామో మీకు కన్వే చేయడానికి ఐ థింక్ దిస్ వాజ్ ద బెస్ట్ వే ఐ కుడ్ డూ. అందుకనే థ్యాంక్ యూ, మచ్ లవ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ థింగ్స్ అసైడ్, ఫస్ట్ 2 విషయాలు చెప్దాం అనుకున్నాం. Belated birthday greetings. Thank you so much. I hope you had a wonderful birthday. Ante compared to your previous birthdays, I feel this birthday is very special to you. Me maatallo vindam anukuntunnanu. How was your birthday? It was wonderful అండి. ఎందుకంటే this is a very special birthday. It's just a birthday కాదు, this is my rebirth. I strongly believe that. And birthday ముందు వరకు ఒక లెక్క, birthday తర్వాత ఒక లెక్క. So that's what I'm believing in, manifesting strongly. బర్త్డేకి 2 రోజులు ముందుగానే నేను నా డ్రీమ్, నా ఆశ, నా మొత్తం జీవితం సినిమా. మళ్ళీ ఆ సినిమా తల్లి స్టేజ్ మీదకి వెళ్ళి నిలబడడం, నా ట్రైలర్ లాంచ్ చేయడం, నా మనసులో ఉంది మాట్లాడుకోవడం. నేను ఇన్ని సంవత్సరాలు ఏదైతే తెలియని ఒక భారం నా ఉన్నిందో నా మనసులోనూ, నా మెదడులోను, నా ఒంట్లోను, అదంతా జస్ట్ అలా ఒక బండరాయి తీసి పక్కన పెట్టేసినట్టు అయిపోయింది. సో ఈ బర్త్డే రోజు మ్యాక్సిమం ఏం చేస్తారని, ఫ్యాన్స్ వచ్చారంటే కింద కలుస్తున్నాను, పైకి వచ్చి పడుకుంటూ ఉన్నారు. ఇట్ వాజ్ ఇలాగున్నాను అనమాట. అండ్ నా బర్త్డేస్కి ఈ రోజు వరకు ఎవరికి రిప్లై చేయలేదు. అండ్ ఇంకా నేను ట్విట్టర్లో కానీ వీటిలో కానీ విషెస్ చూడలేదు. ప్రతి ఒక్కరికి సారీ, నాకు బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి, అందరికీ నేను ఫంక్షన్ అయిపోయింది అందరికీ చూసుకొని రిప్లై ఇస్తాను. ఐఎమ్ ఎంజాయింగ్ ద మూమెంట్ ఆఫ్ మీ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద ఫిలిమ్స్. సక్సెస్, ఫెయిల్యూర్ ఇన్ ద ఫ్యూచర్, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేవుడు అండ్ మన కష్టం ప్రజలు. కాకపోతే ఒక మంచి సినిమా కంటెంట్ కాకపోతే తిరిగి రావడం, మళ్ళీ నా పనిలోకి నేను వచ్చేయడం నాకు హ్యాపీగా ఉందండి. Yes, absolutely. Welcome back. Thank you. On behalf of all the Telugu cine audience and all your fans across the world, welcome back. Thank you. I'm sure you have missed cinema a lot. కానీ మేము కూడా మిమ్మల్ని అంతే ఈక్వల్గా మిస్ అయ్యాం. సినిమా మిమ్మల్ని మిస్ అయింది, మీ ఫ్యాన్స్ మిస్ అయ్యారు, ఆల్ ద పీపుల్ ఓవర్ ద వరల్డ్, ఎక్కడెక్కడైతే మీ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ మిస్ అయ్యారు. అండ్ ఐమ్ వెల్కమింగ్ యూ బ్యాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ. సో చైల్డ్ యాక్టర్ లాగా చేశారు కదా, చాలా మూవీస్లో చేశారు, బట్ ఐ థింక్ మేజర్ చంద్రకాంత్ హ్యాస్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. ఆఫ్ కోర్స్ అండి. సీనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు. సో మీకు ఏమైనా గుర్తుందా? డూ యూ హ్యావ్ ఎనీ మెమరీస్? అప్పుడు 5th క్లాస్లో ఉన్నాను, చెన్నైలో నైటింగేల్ స్కూల్లో చదువుతున్నాను. సో దాదాపు ఆ 5th క్లాస్ అంతా సగం సేపు సెట్లో నన్ను మొత్తం ఎగిరిపోయింది ఆ 5th క్లాస్. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి, అంత పెద్ద ఆయనతో. అండ్ అప్పుడు తెలుసు ఈజ్ లార్జర్ దెన్ లైఫ్. ఈయన అంటే దగ్గరుండి బాగా చూసి పెరిగిన వాడిని. సో అప్పుడు ఆ సెట్లో అంతా. అండ్ వన్ థింగ్ ఐ నోటీస్డ్ ఇస్ హీ లవ్స్ చిల్డ్రన్. పిల్లలంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన అంత గంభీరంగా ఉన్నా కూడా ఈజ్ లైక్ పిల్లలంతా చూడంగానే ఆ ప్రేమ కూడా అలాగే ఉంటుంది. కూర్చొని పెట్టుకునే ఆయన కూర్చొని పెడితే నేను ఇప్పుడు దిగాల, కదలాలా,
ఇలా తిరగాల అంతే. ఆయన ఎట్టు కూర్చుని పెడితే అట్టే నేను. సో ఇట్ వాస్ లైక్ దట్ అనమాట. How lucky you were. ఐ నో ఆయనతోనే చేశాను. బాలకృష్ణ గారితో కూడా, అన్నయ్యతో చేసే అదృష్టం కూడా దక్కింది నాకు. అండ్ ఐఎమ్ ద ఓన్లీ వన్ who has that, Had that privilege. Lovely. I feel Yes, jealous really, of you. I really, think many actors feel jealous of you for that. yes 100%. Lovely. మీకు పుణ్యభూమి నాదేశం మూవీకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ వచ్చింది కదా. సో మీ స్కూల్లో ఫ్రెండ్స్ గ్యాంగ్లో వాట్ వాజ్ ద రియాక్షన్? ఎలా ట్రీట్ చేసేవారు మిమ్మల్ని అవార్డ్ వచ్చిన తర్వాత? వాజ్ దేర్ అ డిఫరెన్స్? యా, అందరూ ఐ రిమెంబర్ నేను స్కూల్లోకి ఎంట్రున్నప్పుడు అసెంబ్లీలో క్లాప్స్ కొట్టారు అందరూ. ఎప్పుడు అసెంబ్లీలో పనిష్మెంట్లో నిలబడేవాడిని, ఫస్ట్ టైం క్లాప్స్ కొట్టి స్టేజ్కి పిలిచి తప్పట్లేదురా అని చెప్పి నన్ను పొగిడారు అనమాట టీచర్స్. ఐ వాజ్ హ్యాపీ, ఎందుకంటే నాకు గుర్తించారు కదా, లేకపోతే ఎప్పుడు పనిష్మెంట్స్ లోనే పెరిగేది. నేను చాలా గుడ్ స్టూడెంట్ అని విన్నాను కాదా? చాలా గుడ్ స్టూడెంట్ అని కాబట్టి చదవలేదు. నేను యాక్చువల్లీ అలాగే అడిగాను. ఐ హావ్ హర్డ్ సమ్ స్టోరీస్. యువర్ స్కూలింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇస్ వాట్ ఐ నో. వుడ్ యు లైక్ టు టాక్ a minute or two about your school days, your friends? I've studied in more than 10 schools అండి. More than 10 schools? Yeah, more than 10. Every year you change, huh? ఆల్మోస్ట్ ఒక ఇయర్ లో 2-3 స్కూల్ మారింది కూడా ఉంది. Why is that like? Is it because of అన్ని స్కూల్ కొట్టుకుంటూ ఉండేవాళ్ళు, ఈ స్టూడెంట్ నాకు కావాలి అని. సరే అనేసి, ఓకే మా నాన్నగారు ఇంత బ్రిలియంట్ స్టూడెంట్ని ఒక స్కూల్లో పెట్టడం కాదు, 10 స్కూళ్ళు పంపిస్తే 10 స్కూళ్ళు ఉద్ధరిస్తాడు వెళ్ళి అని చెప్పి ప్రతి స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ టీచర్స్కి నేను నేర్పించి బయటికి రావడం జరిగింది. You used to teach them in reverse. Wonderful. Asla ever chestara ala, nobody does it. Lovely. Manoj garu, you have very peculiar taste of movies. Ante music kuda chala, you have great taste is what I feel. Of all the things you choose in a movie, action is something మీరు చాలా ప్రాణం పెడతారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకలా? why you have so much passion towards doing stunts all by yourself? అది రిస్కీ అని తెలిసినా కూడా you do it by yourself. ఎందుకలా? బడ్జెట్ సేవ్ అవుతుందనండి. దట్ వాజ్ రియల్. I didn't expect this answer. రియల్ గా అలాగే స్టార్ట్ అయింది నా స్టంట్ జర్నీ. నా నచ్చిన ఫైట్ మాస్టర్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ద ఫిలిమ్స్ ఐ వాజ్ డూయింగ్ వాజ్ ఇన్ బడ్జెట్ కన్సర్న్లో అండ్ లిమిటెడ్ డేస్లో చేయాలి. అండ్ హోమ్ ప్రొడక్షన్లో చేసినప్పుడు కూడా దే వాజ్ లిమిటెడ్ డేస్లో ఇవన్నీ. సో ఐ యూస్ టు టేక్ ఇట్ అపార్ట్ మీ అండ్ ఇంక వైర్లు కట్టి ఇవన్నీ ఎందుకు మనం చేస్తాం కదా. అండ్ ఐ యూస్ టు ట్రైన్ ఆల్సో. ఊరికి మొండిగేళ్ళు దూకేవాడిని కాదు. దర్ వాజ్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, దర్ వాజ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ వాజ్ ఇన్వాల్వ్డ్. అండ్ You were trained in martial arts also, కదా? చిన్నప్పటి నుంచి ఇట్ వాజ్ దేర్ అండ్ మార్షల్ ఆర్ట్స్, సినిమా స్టంట్స్. యా, దానికంతా నాన్నకి చిన్నప్పటి నుంచి పంపించేవారు. మేము ఎల్కేజీలోనే స్టార్ట్. నేను నా ఎల్కేజీలో ఎవరు ఇంకో నా కరాటే మెట్టు ఆది పిన్సెట్టి. Wow, we are friends. చిన్నప్పుడు ఎల్కేజీలో మెరీనా బీచ్ కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేటోళ్ళు, కరాటే మాస్టర్ వచ్చేటోళ్ళు. మమ్మల్ని అంతా ఫియట్ కార్లో ఒక 6-7 మంది పిల్లలు తీసుకొని అందరూ కార్లో వెళ్ళిపోయి అంబాసిడర్ ఫియట్ అండ్ అంబాసిడర్ కార్ TSR 1 దాని నంబరు. సో ఆ కార్లో వెళ్ళి మేము యూస్ టు బి ఫన్ అనమాట. బాగా గుర్తు. వింటుంటే నాకే చాలా ఫన్ గా ఉంది. సో డూ యూ రికాల్ ఆల్ దట్ వెన్ యూ ఇప్పుడు కలుస్తూ ఉంటారు కదా ఆది పిన్సెట్టి గారు? ఇప్పుడు దాని ఒక ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు తిడుతూ ఉంటాడు వాళ్ళు. ఓ, వుడ్ యు లైక్ టు షేర్ దట్? ఏం చేశానంటే అప్పుడు రవిరాజ గారు ఫారిన్కి వెళ్ళి ఇప్పుడు సింగపూర్కి అక్కడికి వెళ్ళారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. షూస్ తీసుకొచ్చారు కలర్గా ఆదికి. నేను క్యాజువల్గా ప్రతిసారి ఎలా అంటే నా షూస్ చూసావా, ఇది ఉంటే ఐ హ్యావ్ ఎక్స్ట్రా పవర్ కిక్ వస్తుంది, నాకు ఎక్స్ట్రా పవర్ అని నమ్మేశాను. స్పీడ్గా పరిగెత్తచ్చు, లుక్ అట్ మై కిక్స్ అవి అని చూస్తే నాకు కుళ్ళు వచ్చింది. అంటే వాడికి నా దగ్గర నార్మల్ షూలు ఉన్నాయి, వీడి దగ్గర ఆ షూలు వేసుకొని వీడు అందరిని కొట్టేస్తున్నాడు, ఆ షూవే కదా ప్రాబ్లం, ఆ షూ పారేస్తే వీడిని కొట్టచ్చు కదా నేను అని చెప్పింది. దాంట్లో షూ చూపి అన్నాను. చూపిస్తా షూ అంటే తీసి చూపించాడు నాకు, ఇదిగో అనేసి. భలే ఉంది, పవర్ అని చెప్పి తీసి సముద్రంలో విసిరేసాను. సముద్రమే నాచు అని పరిగెత్తాడు. రాజు ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కేజీ యూకేజీ సంథింగ్ అక్కడే యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ ఆ దీంట్లోనే ఉన్నాం అనమాట. నాచు అని పరిగిస్తే అప్పుడు మళ్ళీ వచ్చేసింది సముద్రాలకి. నేను అప్పట్లోనే నాలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఇది ఇలా రాకూడదు కదండి, నాకు ఇంకా ఐడియా ఉంది, చూడండి ఇంకా మ్యాజిక్ చూపిస్తాను. నేను తీసి దాంట్లో ఫుల్గా మట్టి తోపి దాన్ని బాగా బరువు చేసి అప్పుడు ఇసిరేసాను దాన్ని. ఇంక ఇప్పటి వరకు ఆ షూ వెతుక్కుంటున్నాడు కానీ ఇంకా దొరకలేదు. ఇదేదో గుడ్ ఐడియా. యూకేజీ సైజ్ ఉన్న షూస్ కొనాలి వెళ్ళేదారిలో, గుర్తు చేయండి.
what would he do with those? Maybe you should take him out for shopping and buy. గుర్తు తెచ్చుకోరు విన్నర్ షూ పడేసాడు. He will keep it like పెట్టేసుకుంటారు అవార్డ్స్ అన్నిటితో పాటు. He will keep that. It's like a ఏమంటాం మెమరీ లాగా ఉంది. Actually, good idea. Souvenir actually. I will do that. Actually. Wonderful. Never thought of it. Thank you so much. డెఫినెట్లీ. నాకు కూడా కొన్ని పర్సనల్ మెమరీస్ ఉన్నాయి. లైక్ మీ మూవీస్ థియేటర్స్లో చూసేవాళ్ళం. ఐ థింక్ ఫర్ ప్రయాణం మూవీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ షీఈ్ అ వెరీ క్రేజీ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ అనమాట. అంటే ఎవరే నువ్వు సాంగ్ ఫర్ సర్టన్ టైం కాల్ ట్యూన్ లాగా ఉండింది. ఆ మూవీ రిలీజ్ అయిపోయిన చాలా ఇయర్స్ తర్వాత షీ కంటిన్యూడ్. యూస్ టు ఇంకా ఎన్ని రోజులు అదే పాట పెట్టుకుంటావు, చాలా మూవీస్ వచ్చాయి కదా, వై డోంట్ యూ చేంజ్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రయాణం మూవీ ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ అరౌండ్ దిస్ టైమ్ ఇన్ 2009. సో రిలీజ్ లో చూసే అంత ప్రివిలేజ్ మాకు అప్పట్లో లేదు, పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వరు కదా. సో కాలేజ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ రేపు. ఇవాళ తన మూవీ చూసి షీ కాల్డ్ మీ, నేను ప్రయాణం మూవీ చూసాను, యూ విల్ లవ్ ఇట్, యూ హ్యావ్ టు వాచ్ ఇట్ అని నాకు చెప్తుంది. అంటే ఎవరు డైరెక్టర్, ఏంటి ప్లాట్ అని అడిగితే షీ గేవ్ మీ డీటెయిల్స్. ద వెరీ నెక్స్ట్ డే ఐఎమ్ సపోజ్ టు గో టు కాలేజ్, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్, బట్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాను ప్రయాణం మూవీ. ఇట్స్ మై పర్సనల్ మెమరీ విత్ యువర్ ఫిల్మ్స్. ఇంకొక మెమరీ దొంగ దొంగదిలో సదాఫ్ గారిది ఒక సోలో సాంగ్ ఉంటుంది, మన్మథరాజా. నాట్ మన్మథ్, that song has a separate fan base. అది కాదు, వానా సాంగ్, అది నేను సోలో పర్ఫార్మెన్స్ డాన్స్ కాలేజ్ ఫ్రెషర్స్ లో చేశాను అన్నమాట. అప్పటికి ఇట్స్ బీన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆ సాంగ్ రిలీజ్ అయ్యి, బట్ స్టిల్ దట్ సాంగ్ హ్యాస్ గాట్ దట్ పల్స్. పీపుల్ ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. ఇంకా మన్మథ్ రాజా అంటే ఇప్పటికీ ఏ డీజే పెట్టినా ఆ సాంగ్ కంపల్సరీ ఉండాలి. ఆ సాంగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో దీస్ ఆర్ 2 మెమరీస్ విచ్ ఐ హ్యావ్ విత్ యువర్ ఫిల్మ్స్. అండ్ ఐ ఫీల్ అంటే మీ మ్యూజిక్ సెలెక్షన్ అలా ఉంటుంది బేసిక్గా. అండ్ ఐ థింక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ విత్ యువన్ గారు ఆల్సో ఆన్ దోస్ లైన్స్ కదా. వుడ్ యు లైక్ టు టాక్ అబౌట్ దట్? యువన్ గారు నేను అగైన్ మేమంతా ఒకే ఏరియా బ్యాచ్ అనమాట, ఏరియా బాయ్స్. సో అన్న అంటుంటాను, ఈజ్ ఎల్డర్ టు మీ. అండ్ ఈ వాజ్ చిన్నప్పటి నుంచి ఈ వాజ్ లైక్ ద ప్యాషనేట్. అండ్ చాలా క్వైట్ ఉంటాడు, కానీ అతని ఎమోషన్స్ అన్ని మ్యూజిక్ రూపంలో బ్లాస్ట్ చేస్తూ ఉంటాడు. ఐ థింక్ దట్స్ హౌ హీ కమ్యూనికేట్స్. చిన్నప్పటి నుంచి ఈజ్ ఆల్వేస్ ఇన్ ఇంట్రోవర్ట్, క్వైట్. అండ్ ద ఓన్లీ వే యువన్ అన్న కమ్యూనికేట్స్ ఇస్ విత్ మ్యూజిక్, అండ్ దట్స్ ఎవిడెంట్. దట్స్ వై ఇట్స్ సో డెప్త్. Your combo is also like, there was a time where like Manchu Manoj garu and Yuvan garu, it's like wow, wala combination baaguntundi. We used to think, college lo friends tho we used to think that. After a long gap వస్తున్నారు, 9 years break అని అందరూ అంటున్నారు, బట్ మీరు ఆల్రెడీ 2 years బ్యాకే ఉస్తాద్ అని ఒక షోతో వచ్చారు. యాక్చువల్లీ Ustad season 1 has 9 episodes. Coincidentally, this is my 9th interview. I'm very new to this hosting. Oh, crazy. So, నేను ఆ షో చూసి hosting tips తీసుకున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే. That show was like on my fingertips. ఎవరెవరు వచ్చారు, ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ అన్ని నాకు తెలుసు. I followed your show. Wonderful. నేను నేర్చుకున్నానంటే నచ్చితేనే నేర్చుకుంటాను. అది రాకే వస్తే తత్తా బ్యాచ్ చేశారు ఆ షో. మనం వెండితెర బ్యాచ్ అండ్ ఆ షో హోస్టింగ్ అన్ని అవర్స్ అంత మాట్లాడేది దర్శనాలు కదా, మాదంతా స్క్రిప్టెడ్ సినిమా. ఐ కమ్ ఇన్ వేర్ స్క్రిప్టెడ్ సీన్ లేదండి, నేనే ఓన్ గా చెప్తున్నాను. అదైతే మొత్తానికి వదిలేసి కమాన్ దూకనగానే ఎవరు మాట్లాడతారు ఇది ఎట్లా అనుకున్నారు. బట్ ఏదో ఒకటి విత్ ఆల్ మంచి బృందం ఉంది, గుడ్ రైటర్స్ టీమ్ అండ్ గుడ్ డైరెక్టర్, ఈటీవీ టీమ్ కానీ పీపుల్స్ మీడియా టీమ్ కానీ, దే ఆల్ టుక్ ఎ వెరీ గుడ్ కేర్ అండ్ యు వర్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. బట్ వై డిడ్ యు గో ఫర్ ఎ టీవీ షో? వాస్ దేర్ ఎనీ రీజన్ బిహైండ్ దట్? బికాజ్ ఐ వాంటెడ్ టు, చాలా గ్యాప్ వచ్చింది. ఇంకా అది చిన్న తెర పెద్ద తెర అనేది కాకుండా అన్ని తెరల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈటీవీ హ్యాస్ వెరీ గుడ్ రెప్యుటేషన్. అండ్ చాలామంది ఫ్యామిలీస్కి ఊళ్ళలోకి ఐ కెన్ గో అండ్ టచ్ దెమ్ అండ్ ఐ కెన్ గో అండ్ డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి టీవీలోకి వెళ్ళిపోవచ్చు అని ఆ ఉద్దేశంతో ఐ గాట్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్. అండ్ ఇట్ వాస్ మోర్ లైక్ నా కో స్టార్స్, నా ఫ్రెండ్స్తోనే ఇంటర్వ్యూలు. సో ఐ థాట్ ఓకే ఇది పెద్ద డిఫికల్ట్గా ఉండదు అనేసి, ఇట్ విల్ బీ ఫన్ అని చెప్పి ఐ స్టార్టెడ్. ఐ డిడ్ దట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దట్. లవ్లీ. ఎందుకంటే మేము కూడా ఈక్వల్గా ఎంజాయ్ చేసాము. సో వాజ్ ఇట్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం మీకు మిరాయి అది రావడం కూడా? వాజ్ ఇట్ ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం? సో మిరాయి ఫస్ట్ స్టార్ట్ అయింది, భైరవం కాదు? కాదు, మిరాయి ఫస్ట్ స్టార్ట్ అయింది. మిరాయి తర్వాతే ఉస్తాద్ కూడా వచ్చింది. ఓకే, ఐ వాస్ థింకింగ్ రివర్స్. సో మిరాయి మళ్ళీ మీరు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ యూర్ ఫేసింగ్ ద కెమెరా కదా, ద కేఓస్, ద సెట్ and all, how was your experience? ఎలా ఉండింది? చాలా బాగుండిందండి. ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ రోజు ఉస్తాద్ సెట్ లోనే నాకు అది ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ తర్వాత ఎవ్రీథింగ్ వాస్ నార్మల్ ఫర్ మీ. యు వర్ బ్యాక్ ఇన్ ఫార్మ్. ఫస్ట్ డేనే ఫస్ట్ ఆ కెమెరాకి దండం పెట్టుకున్న తర్వాత యాక్షన్ షాట్ తీసిన తర్వాత ఐ రిమెంబర్ మై వైఫ్ వాస్ సిట్టింగ్ నియర్ ద మానిటర్. ఫస్ట్ డే అని వచ్చారు. ఐ వెంట్ దేర్, అలా కూర్చున్నాను మానిటర్ అలా చూస్తూ ఐ బ్రోక్ డౌన్ అనమాట ఆ రోజు. ఆ రోజు బ్రోక్ డౌన్ అయ్యాను. అండ్ దట్స్ ఇట్. And after that, no looking back. I was happy working back in my playground.
Okay, not just that, Monica Garu LinkedIn lo, she posted about you coming back to movies after 7 years. That was very touching and she wrote so high about you. And naku exact ga I'm not able to recall, but 4 to 5 paragraphs was there in the LinkedIn. yeah. I've seen it. So very, very touching that was. I recall that now. మీతో మాట్లాడుతుంటే మీరు మౌనికా గారు టాపిక్ తీశారు కాబట్టి నాకు అది గుర్తొచ్చింది. అండ్ భైరవం నౌ ఇట్ ఇస్ క్రియేటింగ్ ఎ లాట్ ఆఫ్ మల్టీ స్టారర్ బస్. సో భైరవం ఇప్పుడు చాలా మల్టీ స్టారర్ బస్ క్రియేట్ చేస్తుంది. కానీ మీరు 2010లోనే వేదం అని మల్టీ స్టారర్ చేశారు, బాలకృష్ణ గారితో కొడతారో లిక్కి పడతారో చేశారు. సో యూ ఆల్వేస్ హ్యాడ్ దిస్ థింగ్ టు మల్టీ స్టారర్స్ కదా. సో ఫ్యూచర్లో కూడా ఏదైనా వస్తే చేస్తారా? అఫ్ కోర్స్ అండి, మిరాయి కూడా ఇట్స్ మల్టీ స్టార్. నేను తేజ సజ్జా of course, చేస్తున్నాను, తేజ గారు మేము చేస్తున్నాం. అండ్ కార్తిక్ ఘటప్నేని గారి డైరెక్షన్, ఇట్స్ కమ్ అవుట్ క్రేజీ. అండ్ ఆ టీజర్ కూడా, ఆ ట్రైలర్ కూడా మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ 2-3 డేస్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్. I'm excited too. Yeah. And మీ ఫస్ట్ లుక్ చూసాను కదా, you're looking amazing. Black shadow, right? ఎస్, బ్లాక్ స్పాట్. You're looking stunning అసలు. థ్యాంక్ యూ. So I'm waiting for the teaser. Count me in. Trailer release చేసినప్పుడు. And భైరవం గురించి, the multi-starrer. Look at you, how charming you are. Out of the all three, I find you charming. I don't know why, but all three have it's not their like own- all three are equally powerful. But you look at your smile. It's captivating. అందుకనే అంటున్నాను. చాలా రోజులు వచ్చాను కదా, నా ఆనందం వేరే ఆనందం నాకు. Yeah, but మీరు అన్ని రోజులు గ్యాప్ తీసుకున్నట్టు ఎక్కడ అనిపించట్లేదు. అవునా? Because the screen presence was the same like how we used to see you back then. అలాగే ఉంది. So భైరవం గురించి ఏం చెప్తారు? భైరవం ఇస్ గ్రేట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక మైల్ స్టోన్గా మిగిలిపోతుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. అండ్ ఐ థ్యాంక్ డైరెక్టర్ గారికి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అండ్ విత్ టూ వండర్ఫుల్ యాక్టర్స్తో నాకు పనిచేసినందుకు. ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు సీ రోహిత్ గారు ఆ పాత్రలో జీవించడం, వరదా క్యారెక్టర్లో. హీల్ మేక్ ఎ బిగ్ ఇంపాక్ట్. థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఐ థింక్ ఎవ్రీబడి హీల్ హ్యావ్ ఎ బిగ్గెస్ట్ ఇంపాక్ట్. అండ్ ఆఫ్ కోర్స్ సాయి శ్రీనివాస్ గారు, ఫెంటాస్టిక్ జాబ్. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలో ఒక ఎత్తు అంటే పర్ఫార్మెన్స్, దిస్ మూవీ ఈజ్ వన్ థింగ్. అండ్ నన్ను కూడా డైరెక్టర్ గారు నాకు కంబ్యాక్ అంటే ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎన్నో కళలు ఉంటాయి. రెగ్యులర్గా చేసేటప్పుడు వేరు, కానీ కంబ్యాక్ ఇలా చేయాలి, మనం అలా చేయాలని నేను ఏదైతే ఊహించుకొని చేసుకున్నా నా ఊహలన్నీ దాటి నా ఊహ కంటే బాగా తీసి నన్ను చూపించారు. సో దానికి ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారికి కూడా. మేము ముగ్గురు ఇంత గ్యాప్ ఇచ్చామని తెలిసి, ఇప్పుడు కరెంట్ రన్నింగ్లో లేవని తెలిసి కూడా ఇన్ని కోట్లు పెట్టి తీశారంటే ఆయన గుండెకి సలాం, నమస్తే. యా, ఎందుకంటే ఈ రోజుల్లో అదే అండి, మన సినిమాలకి కుల మతాలు ఉండవు. ఒక టాలెంట్ ముందు సినిమా ఏంటని చూస్తారు, లేదా టాలెంట్ చూస్తారు. ఫోన్ చేసి అడిగితే 10,000 కూడా ఇవ్వని రోజుల్లో ఎవరండి నిన్ను 100 కోట్లు, 50 కోట్లు, 40 కోట్లు, 100 కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీస్తారు? ఒక ప్రొడ్యూసర్సే, ఒక మన తెలుగు ప్రొడ్యూసర్సే, మన ఇండియన్ ప్రొడ్యూసర్సే. అండ్ అది మళ్ళీ రాధామోహన్ గారు రైట్గా ప్రూవ్ చేశారు. అది ఈ డబ్బుతో ఆయన రన్నింగ్లో ఉన్న వాళ్ళని ఎవరిని స్టార్స్ని పెట్టుకుని హ్యాపీగా వెళ్ళి ఉండొచ్చు. బట్ లేదు, వీళ్ళు డైరెక్టర్ గారు మాట విని వీళ్ళలో టాలెంట్ ఉంది, ఈ కథకి వీళ్ళు చేస్తే బాగుంటుందని మా ముగ్గురికి నిలబడారు చూడండి. అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మొత్తం మమ్మల్ని నమ్మొచ్చిన రైటర్ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్, యూ ఆర్ షోయింగ్ దట్ గ్రాటిట్యూడ్, హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దాట్. మీరు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, రోహిత్ గారిని బాబాయ్ అని, సాయి గారిని తమ్ముడు అని అంటారు కదా. సో యూ గైస్ వర్ వెరీ క్లోజ్. రీసెంట్లీ నేను విజయ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను అడిగాను, హౌ డిడ్ యూ బ్యాలెన్స్ 3 స్టార్స్ని ఒకే మూవీలో మేనేజ్ చేయడం కష్టం అంటే, వాట్ హీ రిప్లైడ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళ మధ్యలో ఒక బాండ్ ఉంది, దే హ్యావ్ అ ఫ్రెండ్షిప్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. సో నాకు డైరెక్షన్ అంత కష్టం అవ్వలేదు, ఐ వాజ్ ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్ థ్యాంక్స్ టు దెమ్ అని హీ థ్యాంక్ యూ. సో మీ అంత ఫ్రెండ్లీ ఉంటుంది. సో ఐ నో అబౌట్ దట్. ఆఫ్ స్క్రీన్ మనోజ్ గారి ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు ఆఫ్ స్క్రీన్ లో? చాలా మంది ఉన్నారు, జస్ట్ 2-3 మేబీ. నేను ఈ హార్డ్ పీరియడ్లో నాకు ఎక్కువ నిలబడింది అయితే సింబు, ఆదిపిన్ శెట్టి గారు, సునీల్ అన్న, సాయిధరం తేజ్ గారు, చరణ్, సిద్ధు, డైరెక్టర్స్లో బాబీ, తిరుమల కిషోర్, సో నవీన్, నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్, సోల్ ఆఫ్ సత్య డైరెక్ట్ చేశారు కదా. నేను మీకు తెలుసా ఎడిటర్, మిస్టర్ నోకియాకి. అండ్ యా, ఈజ్ వెరీ టాలెంటెడ్ గా. ఇప్పుడు సంబరాల 80 గట్టు సాయిధరం తేజ్ గారి సినిమాకి కూడా ఈజ్ ఎడిటింగ్. అండ్ హీస్ డైరెక్టింగ్ మై నెక్స్ట్ ఫిల్మ్. యా, నవీన్ గారు ఈజ్ డైరెక్టింగ్ మై నెక్స్ట్, మీకే చెప్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ లైనప్ ఏముంది సార్? నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ 90 ml డైరెక్టర్ గారు, శేఖర్ రెడ్డి గారు.
అండ్ దెన్ నవీన్ గారు. దెర్ ఆర్ 2 నవీన్స్ ఆర్ వర్కింగ్ అవుట్. యా, సో ఎక్సైటింగ్ స్టఫ్ ఇస్ కమింగ్. అండ్ మీరు చెప్పిన లిస్ట్లో చరణ్ గారి నేమ్ ఇస్ వాట్ విచ్ ప్రిక్డ్ మీ సో మచ్. ఐ రికాల్ వన్ వీడియో ఆఫ్ యువర్స్. మీరు మిడ్ నైట్ చరణ్ గారికి కాల్ చేసి దుబాయ్లో సమ్ గర్ల్కి హెల్ప్ చేయమని. కుడ్ యూ టెల్ మీ ద బ్యాక్ డ్రాప్ ఫర్ దట్? అసలు ఏంటి? ఐ ఫెల్ట్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్ అండి, అప్పుడు నేను యూఎస్లో ఉన్నాను. అదే చెప్పాను కదా ఇందాక, ఎప్పుడైనా యూఎస్లో ఒక UFC మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళానప్పుడు అని. ఎస్, అక్కడికి వెళ్ళి 4 months జాయిన్ అయ్యి నేను చేశాను. అప్పుడు ఆ టైంలో దుబాయ్లో ఒక తెలుగు ఫ్యామిలీ, అంటే ఆ పాప ఉన్నింది అక్కడ. దే హ్యాడ్ టు కమ్ బ్యాక్, సమ్ వీసా ప్రాబ్లమ్ ఉన్నింది, చాలా పోరాడారు. లాస్ట్ వచ్చేటప్పుడు దే హ్యాడ్ సమ్ మనీ టు క్లియర్ ఆఫ్ అనమాట ఫర్ దస్ డే. సో నాకు ఫోన్ వచ్చి అన్న ఇస్తారంటే, నాకు అక్కడ మనం నిల్లు కొట్టేసాం అప్పుడు. సో ఐ వాంటెడ్ హూ విల్ హెల్ప్ దమ్ అనగానే టక్కని చరణ్ గుర్తుకొచ్చి ఫోన్ చేశారు. ఐ స్టిల్ రిమెంబర్. చరణ్ ఏదో మూవీ ప్రివ్యూలో ఉన్నారు, చిరంజీవి గారితో పాటు ప్రివ్యూలో ఉన్నారు. బాబాయ్ అంటే ఫోన్ చేశాడు, బాబాయ్ ఏంటి ఈ టైంలో చేస్తారు? ఈ నోస్ ఐ వాజ్ ఇన్ యూఎస్. నైట్ అక్కడ ఫోన్ చేసి, బాబాయ్ ఏం లేదు, ఇలా ఒక ప్రాబ్లం అయింది, వాళ్ళకి అర్జున్కి ఎంత అన్నాడు. సగమే విన్నాడు. ఎంత అన్నాడు? ఎంత బాబాయ్? 5 lakhs ఎంతో, 5 lakhs కావాలి బాబాయ్ అర్జెంట్గా వాళ్ళకి ఇది అవుతుందంటే అకౌంట్ నెంబర్ పంపి అన్నాడు. వాళ్ళు పంపించడం జరిగింది. ఇమీడియట్ ఒక సెకండ్లో డబ్బు వెళ్ళిపోయింది. వాళ్ళు క్లియర్ అయిపోయి వచ్చేసారు. వండర్ఫుల్, వండర్ఫుల్. Yes. అంటే ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు, కానీ వెన్ యూ నీడ్ దెమ్, ఎందుకు ఏంటని అడగల. ఒకరికి కష్టంలో ఉన్నారు, ఎక్కువ కూడా చెప్పలేదు నేను. ఐ డెంట్ ఎక్స్ప్లెయిన్ హిమ్, హీ ఆల్సో డెంట్ ఆస్క్ మచ్. అక్కడ కాల్ కూడా ఎంతో ఒక 20 seconds 30 seconds ఉంటుంది అంతే. అండ్ ఈ వాజ్ ఇన్ థియేటర్ మాట్లాడుతున్నారు. ఓకే ఓకే బై 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 చాలా ఉంది అనమాట. లవ్లీ టు నో దట్. అండ్ ఇప్పుడు రిలీజ్ చాలా నడుస్తుంది కాబట్టి మీ మూవీ రిలీజ్ ఏది బాగుంటుంది అనుకుంటున్నారు? నన్ను అడిగితే నేను చాలా చెప్తాను ఒకటి. యూ విల్ హ్యావ్ టు పిక్ వన్. సో విచ్ మూవీ ఆఫ్ యువర్స్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ అ రిలీజ్? రిలీజ్ కంటే మిస్టర్ నోకియా, పోటుగాడు, నేను మీకు తెలుసా. నాట్ ఏబుల్ టు పిక్ వన్. వ్యూవర్స్ మీరు కూడా కామెంట్ చేయండి, మీకు ఏ మూవీ రిలీజ్ కావాలి మనోజ్ గారిది. విల్ ఫాలో దట్. క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, కొంచెం సెన్సిటివ్ సైడ్ ఉంటుంది, బట్ ఐ థింక్ యుల్ కీప్ ఇట్ లైట్. మీరు క్వశ్చన్ అడగండి, అది సెన్సిటివ్ కాదని నేను చెప్తాను. మా టీవీ ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని సైడ్ కి తీసుకెళ్లి మాట్లాడడం మేము గమనించాం. వుడ్ యూ లైక్ టు టాక్ అబౌట్? ఎందుకంటే తర్వాత కూడా సీన్ మీరు కలుస్తూ ఉండడం తరచు పవన్ గారిని. సో వాట్స్ హ్యాపెనింగ్? అండి, పవన్ అన్న అంటే నాకు ప్రాణం. సో అన్నకు కూడా తెలుసు. అండ్ ఆ రోజు చాలా రోజుల తర్వాత ఐ మూవ్ టు చెన్నై. అండ్ మా ఎలక్షన్ అంటే సార్ అన్నకు సపోర్ట్ చేద్దామని నేను నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వీ సపోర్టెడ్, వీ వర్క్ ఫర్ దట్ అ లాట్. అండ్ నేను ఆ రోజు మా ఎలక్షన్ రోజు బాగా గుర్తు, నేను ప్రకాష్ రాజ్ గారికి కూడా పంపించి ప్లీజ్ ఓట్ ఫర్ మై బ్రదర్ అని పెట్టాను మెసేజ్. ఆయన వచ్చి రస్కిల్ ఎవరైనా ఏం చేశాడు తెలుసు, బాబులుడు కదా వీడు అన్నాడు. వచ్చి మా అక్కతో కంప్లైంట్, వీడు నాకే పంపించాడు మెసేజ్, వాళ్ళందరికి ఓటేయాలని, నిన్ను రే అని అనుకుని పారిపోయారు ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి అప్పుడు. బట్ ఆ సిచ్యువేషన్ అవన్నీ చూస్తుంటే ఐ వాజ్ హ్యాండ్లింగ్. ఆ రోజు గొడవలు అవుతూ ఉంటే నేను అందరిని వెళ్ళిపోయి కూల్ చేసుకుంటూ ఆపుకుంటూ గొడవలు అవ్వకుండా చూసుకుంటున్నాను ఆ రోజు. అంటే పవన్ అన్న నాకేం. అండ్ అన్న ఆల్సో గెటింగ్ న్యూస్ అక్కడి నుంచి గొడవలు అవుతున్నాయి అది ఇదని. అన్న వచ్చి రావడం జరిగింది. తెలిసిన తర్వాత అన్న అందరిని కలిశారు. తర్వాత నా చేయి పట్టుకొని పక్కకి వెళ్ళిపోయి అసలు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అడిగారు అన్న. అన్నగానే ఫస్ట్ చెవులు మామూలుగా అక్కడే మాట్లాడుతూ ఎక్కడుంటున్నావు ఫస్ట్ హగ్ ఇచ్చిన తర్వాత, ఎక్కడ ఉంటున్నావు నువ్వు, ఏం కనిపించలేదు, ఇదంతా విన్నాను ఇదంతా, బట్ వేరే అడిగి నువ్వు సడన్గా కనిపిస్తున్నప్పుడు అంటే చెన్నైకి షిఫ్ట్ అయ్యానన్నా, చెన్నైలో ఉన్నానన్న. టక్కని మీరు చూస్తే ఆ వీడియోలో షాక్ అయ్యి అప్పుడు తీసుకెళ్ళారు పక్కకి చెన్నైకి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు అన్నారు. అప్పుడు అన్నకి చెప్పారనమాట, లేదన్నా నా లైఫ్లో మోనికా ఉంది. అవును విన్నాను, సో ఇక్కడ మాకు ఇబ్బందిగా ఉంది. సో మేము ఐ థాట్ అక్కడ ఉండి కొద్ది రోజులు పని చేసుకొని మాకు స్టెబిలిటీ వచ్చిన తర్వాత వద్దాం అనుకున్నాము. ఇప్పుడుంటే అందరికీ ఇబ్బందిగానే ఉంది అనుకొని లాక్డౌన్ అనుకున్నా అప్పుడు వెళ్ళిపోయామన్నా. అంటే నువ్వు అవేం పెట్టుకోకు, నువ్వు నన్ను వచ్చి కలు, మనం మాట్లాడాలి నీతో, నువ్వు అలా కాదు. నేను చెన్నైకి వచ్చినప్పుడు ఐల్ కమ్ హోమ్, చెన్నైకి వచ్చినప్పుడు ఐల్ స్పెండ్ టైం విత్ యూ, ఐల్ టెల్ యూ, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలి, యూ షుడ్ కమ్ బ్యాక్ అని చెప్పారు. తప్పకుండా అని అన్న ధైర్యం చెప్పారు. అండ్ ఐ థింక్ ఇప్పటివరకు చెప్పలేదు, హీఈస్ ద ఫస్ట్ పర్సన్, హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ నాకు మోనికాకి సపోర్ట్ ఇచ్చిన ఫస్ట్ పర్సన్ పవన్ కళ్యాణ్ అన్న. యా, నువ్వు చేసేది తప్పు కాదు, నువ్వు చాలా పెద్ద గుండెనేది, నువ్వు ఉండాలి అండ్ డెఫినెట్లీ బీ విత్ దట్ ఉమెన్, చేయి వదలద్దు ఎప్పుడు అని చెప్పేసి నన్ను చాలా హీ ఎంకరేజ్ మీ. అప్పుడు అయినా అంత లోకం అంతా మా ఇద్దరిని అలా అనే టైంలో హీ స్టుడ్ బై అస్. అండ్ అలాగే
షూటింగ్కి పిలిచారు. నేను అప్పుడు భీమ్లా నాయక్ సెట్కి వెళ్ళాను, కూర్చున్నాను. దెన్ చాలాసేపు క్లాస్ పీకారు అన్న. పీకి ఈ వాజ్ లైక్, నువ్వు చేయాలి, యూఆర్ ఎ గుడ్ యాక్టర్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్, నువ్వు ఫస్ట్ వెయిట్ లూజ్ అవ్వు, నువ్వు ఫస్ట్ ఇలా వెయిట్ కూడా నచ్చట్లేదు, యూ గో వర్క్అవుట్, డైట్ చేయి, నువ్వు ఏం చేస్తావు తెలియదు, ఫస్ట్ తగ్గిపో అన్నాడు ఆయన. ఫస్ట్ తగ్గిపోయి డూ, అండ్ ఒక హీరోగా నేను ఫిక్స్ అవుద్ది, డూ వాట్ ఎవర్ క్యారెక్టర్, యూఆర్ గుడ్ యాక్టర్, డూ వాట్ ఎవర్. అండ్ ఈవెన్ దట్ ఎంకరేజ్మెంట్ ఆల్సో నాకు ఇన్ ఎ వే హెల్ప్ అయింది. అన్ని సినిమాలు కూడా ఐఎమ్ రెడీ టు మల్టీ స్టార్, రెడీ టు డూ ఎనీథింగ్ అనేది ఇట్ హెల్ప్ మీ దేర్ ఆల్సో. సో ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ మూమెంట్. అండ్ ఎప్పుడు చెప్పలేదు సభాముఖంగా కూడా, థ్యాంక్ యూ పవన్ అన్న, ఐ లవ్ యూ సో మచ్, యూఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అండ్ యూ ఆల్వేస్ కీప్ ఇన్స్పైరింగ్ అస్, కీప్ ఇట్ గోయింగ్ అన్న, వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ, లవ్ యూ అన్న. Amazing. Thank you for sharing this, Yes. Manoj Garu, because it's very personal, but still you shared it. I'm Yes. happy. Since you spoke about Monica Garu, Namaste World. What's the background? What's happening with Namaste World? నమస్తే వరల్డ్, ఇట్స్ అ డ్రీమ్. లాక్డౌన్లో దట్స్ వాట్ ఐ టోల్డ్ పవన్ అన్న కూడా, పవన్ కళ్యాణ్కి నమస్తే వరల్డ్ అని కంపెనీ స్టార్ట్ చేసి, బొమ్మలు కంపెనీ స్టార్ట్ చేసామని షాక్ అయ్యాడు. అవునన్నా, ఇంకా స్కెచింగ్లో ఉన్నాం, అప్పుడు స్కెచెస్లో ఉన్నాం, అందుకే చెన్నై ఇక్కడ ఎంత చేయలేం కదా. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా కూర్చొని, నా ఫ్రెండ్ రామ్ ప్రసాద్, కిరణ్ హెయిన్స్, పీటర్ హెయిన్స్ గారు అబ్బాయి, సో దే వర్ ఆల్ హెల్ప్ మీ ఇనిషియల్లీ కంపెనీ ఫామ్ చేసుకొని, డ్రాయింగ్ చేసుకొని, దెన్ ఐ షోడ్ ఇన్ సమ్ వర్క్, హీ వాజ్ షాక్డ్ అనమాట. మన కంపెనీ అన్న, మన ఇండియా కంపెనీ అన్న, మేడ్ ఇన్ ఇండియా బబుల్ అన్న ఇవి నమస్తే వరల్డ్ అని. సో మనమే డిజైన్ చేసుకుని, నేనే సొంతంగా చేసుకున్నా. I've seen క్యారెక్టర్స్ couple of డిజైన్ చేసాం. characters. ఇప్పుడు డిఫరెంట్ వాటిలో కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ప్లస్ లైన్తో రిలీజ్ చేసాము. ఫస్ట్ ఇయరే 75,000 టాయ్స్ గాట్ సోల్డ్ అక్రాస్ ఇండియా, అండ్ 450 స్టోర్స్లో ఉంది మన నమస్తే వరల్డ్ అనే బ్రాండ్. వీ కేమ్ టిల్ హియర్ అండ్ ఐ హోప్ ఇట్ రీచెస్. దానివల్ల ఇంకా ఫ్యాక్టరీస్ క్లస్టర్ స్టార్ట్ చేద్దాం అని మోనికా గారు ఆశ, అండ్ ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దానివల్ల ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఉపాధి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. Wonderful. Congratulate Monica Garu on my behalf as Sure, well. sure. And మీ ఇన్స్టా హ్యాండిల్లో ధైరవ్తో నేను చాలా పిక్చర్స్ చూసిన, బట్ ఐ ఫెల్ దిస్ ఇస్ వెరీ క్యూట్. ధైరవే కదా? ధైర్యవే Would బుజ్జికొండ. you like to talk about this? ఎస్, నా లైఫ్లో ధైర్యం ఇస్ మెయిన్ పర్సన్ ఇన్ మై లైఫ్, మెయిన్ హీరో ఇన్ మై లైఫ్. అండ్ ధైర్యం గురించి చెప్పాలంటే అది మాటల్లో సరిపోదు. అదొక When was బ్యూటిఫుల్, this? How old was Dhairav when this picture was taken? 7-8 months, 6 అంతే. Wonderful, wonderful. He did. And other thing is Devasena Shobha. జనరల్గా ఎవరైనా దే విల్ టేక్ దేర్ ఫాదర్స్ నేమ్, ఆర్ అమ్మాయిలు అయితే మ్యారేజ్ తర్వాత దే విల్ టేక్ దేర్ హస్బెండ్స్ నేమ్. బట్ మీరు దేవసేన నేమ్లో శోభ అని మోనికా గారి మదర్ నేమ్, ధైర్యం పేరు కూడా ధైర్యం నాగిరెడ్డి. ధైర్యం నాగిరెడ్డి. అండ్ బట్ దేవసేన శోభ. నాకు దేవసేన శోభ బాగా ఐ ఫెల్ట్ ఇట్ వెరీ పర్సనల్ అనమాట. Yeah. వై డిడ్ యూ డూ దాట్? అంటే వాజ్ ఇట్ లైక్ ఎ ట్రిబ్యూట్? అంటే ఐ బిలీవ్ మోనికాకి మళ్ళీ వాళ్ళ ఫాదర్ మదర్ తనకి పుట్టారని నమ్మాం మేము. Yeah. Okay, wonderful. I didn't expect this answer. Yes. Lovely to know that. And నాకు చాలా బాగా అనిపించింది. మీ మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకొక మెట్టు ఎక్కువైంది అనమాట. యూ అనౌన్స్ ద నేమ్ అండ్ ఆల్, ఇట్ వాస్. అండ్ నాట్ జస్ట్ దాట్, మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా అమిడ్స్ట్ ఆల్ ద కేవ్స్ మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. యూ వర్ థ్యాంకింగ్ యువర్ ఫ్యాన్స్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు కూడా యూ మేడ్ ఎ పాయింట్, you were saluting the Indian Army women who Yeah. were reason behind war Yes, jarugutunnadu. yes. You made a point, huge respect for that as Thank well, you. Manoj. Thank you. Really so much. Thank you. And one last thing, ఇన్స్టాలో లాస్ట్ ఇయర్ రక్షాబంధన్కి మీరు ఒక పోస్ట్ చేశారు. లక్ష్మీ మంచు గారితో మీకున్న పిక్చర్స్, మూమెంట్స్ అవన్నీ చేశారు. యాజ్ అ గర్ల్, అంటే ఐఎమ్ అన్ ఓన్లీ చైల్డ్, నాకు బ్రదర్స్ లేరు. ఐ ఆల్వేస్ లాంగ్ ఫర్ దట్ బ్రదర్లీ బాండ్. ఆ వీడియో చూసినప్పుడు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. అండ్ దట్ ఈస్ వన్ థింగ్, షీ ఆల్వేస్ ట్రీటెడ్ యూ లైక్ ఎ బేబీ. సో one word about her, the last one. I have 2 mothers, Nirmala Devi and Lakshmi. Okay. So నేను అంతకంటే చెప్పలేను. My sister is my mother and she's my best friend also. Lovely. I hope your bond will continue like that forever. మీ ఇద్దరిని చూస్తే చాలా క్యూట్ గా అనిపిస్తారు. నాకు కూడా ఇలా ఉంటే బాగుండు ఫీలింగ్ నాకు ఎప్పుడు వస్తుంది. ఇట్స్ ఆల్వేస్ దేర్. అండ్ అందుకే నేను ఐ థాట్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. నేను ఉన్నాను కదా, సో నన్ను అన్నానుకో, సో ఐఎమ్ ఆల్వేస్ దేర్. ఎనీథింగ్ ఐ విల్ బి దేర్. You are making me emotional right now. Thank you so I mean much. it. I'm very grateful you said that. Sure. Really thank you so much. Thank you. And actually గా భైరవం ప్రమోషన్స్ ఏ కానీ నేను మిమ్మల్ని ఆఫ్ ద టాపిక్ అన్ని అడిగేశాను. One last thing you would like to tell about Bhairam to all the భైరవన్ audience. సినిమా ఎంతో ప్రేమతో, ఎంతో ఆశతో అందరూ మనసు పెట్టి ఎన్నో ఏళ్ళ తర్వాత సినిమా తీసాం. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మమ్మల్ని నమ్మి సినిమాను కూడా ఎంతో అద్భుతంగా తీశారు. మీరు
అందరికీ ఈ సినిమాని మాకు నచ్చినట్టే ఈ సినిమా మీ అందరికీ అద్భుతంగా నచ్చుతుందని కోరుకుంటూ మీరందరూ ఈ సినిమాని గొప్ప విజయం మాకు అందజేయాలని మిమ్మల్ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. విన్నారు కదా మంచు మనోజ్ గారితో ముచ్చట్లు. May 30th భైరవ మూవీ అందరూ థియేటర్లో చూడాలి. విత్ సింగిల్ టికెట్ 3 stars ఆన్ ద స్క్రీన్. మనోజ్ గారి ఫ్యాన్స్ అందరూ అసెంబ్లీ అయిపోయి ఆ రోజు మూవీకి వచ్చేసాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ సార్. Thank you అండి. అండ్ ఐ విష్ యూ మెనీ మోర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. Thank మీరు you. చాలా ఫన్ తోటి చాలా ఏమంటాము బ్యాక్ విత్ ద బ్యాంక్ టైప్ లో చాలా మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.